వెల్కమ్ టు ఎలా టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెడ్మీ స్మార్ట్ బ్యాండ్. దీన్ని నేను ఒక 2 days నుంచి అయితే వాడుతున్నాను. ఈ వీడియోలో దీన్ని మనం రివ్యూ చేద్దాం. అండ్ దీని అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. మీరు ఒకసారి చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మన రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అయితే దీంట్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దీని డిస్ప్లే గురించి. డిస్ప్లే వచ్చేసి మనకి ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఎల్సీడీ డిస్ప్లే అంటే మనకు బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టేటస్లోకి వెళ్తే మనకి స్టెప్స్, డిస్టెన్స్, కలరీస్ అండ్ ఐడిల్ అలర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది దీంట్లో. వెనకాల చూసుకుంటే మనకి హార్ట్ రేట్ సెన్సర్ గ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వర్కౌట్ ఉంది. వర్కౌట్స్లో మనకి 5 వర్కౌట్స్ మోడ్స్ ఉంటాయి. అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్ అండ్ సైక్లింగ్, వాకింగ్ అండ్ ఫ్రీస్టైల్. అండ్ దీంట్లో నోటీస్ చేసింది ఏంటంటే నేను సైక్లింగ్ పని చేయట్లేదు, అంటే మనకి ఫోన్తో కనెక్ట్ చేయకపోతే సైక్లింగ్ పని చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెదర్ కనిపిస్తుంది. వెదర్ వచ్చేసి ఇవాల్టి వెదర్ అండ్ ఎల్లుండి వెదర్, టుమారో వెదర్, ఫ్రైడే వెదర్స్, అంటే మొత్తం ఒక 3 days వెదర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్స్ ఇంకా నో నోటిఫికేషన్స్ అని చూపిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి మోడ్ ఉంది. మోడ్లో వెళ్తే మనకి డిఎన్డి మోడ్ ఉంది, డు నాట్ డిస్టర్బ్ మోడ్. అది మీరు ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలారం ఉంది. అలారం మీరు ఫోన్లోనే సెట్ చేసుకోగలరు, వాచ్లో సెట్ చేసుకోలేరు. అండ్ థీమ్స్ ఉన్నాయి, అంటే వాచ్ ఫేసెస్. లోకల్లో 2 ఉంటాయి, కానీ ఆన్లైన్లో చాలా ఉంటాయి. అవి కూడా నేను తర్వాత చూపించేస్తాను. మ్యూజిక్ ఉంది, ఇందాక చూసింది. అండ్ స్టాప్ వాచ్, టైమర్ ఉంది. అండ్ ఫైండ్ మై ఫోన్ ఉంది. మీ ఫోన్ ఎక్కడన్నా మర్చిపోతే ఈ ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ చాలా బాగా వర్క్ అవుతుంది. కానీ చూడొచ్చు, ఫోన్ సౌండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే మనకి బ్రైట్నెస్ ఉంది. బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సన్లైట్లో పెట్టినా కానీ చాలా బాగా కనిపిస్తుంది మనకి. రీబూట్ ఆప్షన్ కనిపిస్తుంది. రీబూట్ ఆప్షన్ కానీ మీరు క్లిక్ చేస్తే వాచ్ మొత్తం రీబూట్ అయిపోతుంది. అండ్ ఫ్యాక్టరీ రీసెట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రీసెట్ బ్లూటూత్, అంటే మనం బ్లూటూత్ ఏదైతే ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుందో అది రీసెట్ అయిపోతుంది. అండ్ రెగ్యులేటరీ, అబౌట్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అబౌట్లోకి వెళ్తే మనకి ఫిల్మ్వేర్ అప్డేట్ వర్షన్, బ్లూటూత్ అడ్రస్ అదంతా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫోన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, దీంట్లో మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అంటే దీంట్లో ఏం స్పీకర్ కానీ మైక్రోఫోన్ కానీ ఏమేమి ఉండవు, మనం కంట్రోల్ చేయొచ్చు మ్యూజిక్ని. ఇక్కడ చూడొచ్చు, ప్లే అవుతుంది సాంగ్. అండ్ మళ్ళీ పాస్ చేస్తే మళ్ళీ పాస్ అయిపోతుంది. అండ్ మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళొచ్చు. అండ్ బిఫోర్ సాంగ్కి రావచ్చు. అండ్ మీరు సౌండ్ కూడా పెంచవచ్చు, తగ్గియచ్చు. మొబైల్ యాప్లో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. షామీ యాప్లో అండ్ సైనిక్ చేసుకుంటుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు సైనిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ డిస్ప్లేస్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాండ్ డిస్ప్లేలోకి వెళ్తే మనకి లోకల్లో 2 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఆన్లైన్లో చాలా వాచ్ ఫేసెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చింది డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలారమ్స్ ఉన్నాయి. అలారమ్స్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ మీరు అలౌ చేయాల్సిన యాప్కి అలౌ చేసేయచ్చు. అలౌ చేస్తే మనకి వాచ్లో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ గైడ్, ఇది మనకి యూజర్ మాన్యువల్ లాంటిది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ పర్మిషన్స్ మనం ఎనేబుల్ చేసేయాలి. అండ్ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి హార్ట్ రేట్ సెట్టింగ్స్ ఉంటాయి. హార్ట్ రేట్ సెట్టింగ్స్లో మనకి డిటెక్షన్ మెథడ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ హార్ట్ రేట్ డిటెక్షన్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ హార్ట్ రేట్ వాల్యూ అవన్నీ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేస్ టు వేకప్ స్క్రీన్. కన్వర్టర్ వచ్చి దీంట్లో సెన్సార్ కూడా ఏం లేదు, రేస్ టు వేకప్.
స్టార్ట్ టైం ఎండ్ టైం అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటాలోకి వెళ్తే మనకి క్యాలరీస్ అండ్ స్టెప్స్ అండ్ యావరేజ్ హార్ట్ రేట్, స్టాండింగ్ టైమ్ అండ్ స్లీప్ డేటా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు స్టాండింగ్ టైం అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రొఫైల్లో ఉంది. ప్రొఫైల్లో మీ వెయిట్ అవన్నీ అంటే మనం లాగిన్ అయ్యేటప్పుడే వెయిట్ అన్నీ ఇచ్చేయాలి, లేకపోతే ఇక్కడన్నా వేయచ్చు. సో దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీని కంఫర్ట్ గురించి మాట్లాడుకోం. కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే నేను నిద్రపోయేటప్పుడు కొంచెం కంఫర్ట్ లెస్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే దీని స్ట్రాప్ కొంచెం గట్టిగా అయితే ఉంటుంది. అదే కానీ నా సామ్సంగ్ గెలాక్సీ ఫిట్టి వాచ్ చూసుకుంటే చాలా మెత్తగా అయితే ఉంటుంది స్ట్రాప్. సో దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో అండ్ దీంట్లో స్లీప్ డేటా గురించి మాట్లాడుకుంటే స్లీప్ డేటా అనేది బాగానే మెజర్ చేస్తుంది. అవర్స్లో ఏం తేడా లేదు, కాకపోతే మినిట్స్లో కొంచెం తేడా ఉంటుంది, అది మీరు పట్టించుకోక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని స్టెప్స్ వచ్చేసి కూడా బాగానే మెజర్ చేస్తుంది, కానీ కొంచెం అప్డేట్ కావడానికి టైం తీసుకుంటుంది. అంటే స్టెప్స్ రావడానికి టైం తీసుకుంటుంది, అదొకటి నేను నోటీస్ చేశాను. సో ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ చేశాను, ఆ వాటర్ రెసిస్టెంట్ టెస్ట్ మీరు నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అయితే. ఇప్పుడు ఒకసారి దీన్ని వాటర్లో వేసి చూద్దాం. ఫస్ట్ ఒకసారి ట్యాప్ కింద పెట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసుకుంటే బాగానే పనిచేస్తుంది వాచ్ అయితే. మీరు ఒకసారి వాటర్లో వేసేసి చూద్దాం. ఫుల్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూడొచ్చు బాగానే పనిచేస్తుంది వాచ్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, అది చూసారు కదా రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ రివ్యూ. అండ్ దీని బయింగ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీకు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వర్డ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.